కావ్య అయితే ఇందిరాదేవితో, మీరు రేవతి గారి ఇంట్లో ఉండడం నేను చూశాను అమ్మమ్మ గారు. అయినా మమ్మల్ని చూసి మీరు ఎందుకు దాక్కున్నారు? ఆవిడ మీకు ఎలా తెలుసు? ఏం అవసరం ఉండొచ్చారు ఆ బస్తీకి అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇక ఇందిరాదేవి అయితే, రేవతి ఎవరో కాదు కావ్య, రేవతి ఈ ఇంటి బిడ్డ. రేవతి నీ అపర్ణ అత్త సొంత కూతురు, ఈ ఇంటి ఆడపడుచు, నీకు స్వయాన వదిన అవుతుందని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక కావ్య అయితే దెబ్బకి షాక్ అయిపోతుంది. ఇంటి బిడ్డ అయ్యుండి ఆ బస్తీలు ఎందుకుంది? అంత పెద్ద తప్పు తను ఏం చేసిందని చెప్పేసి కావ్య అడిగేసరికి ఇందిరాదేవి అయితే ఇక రేవతి గురించి గతం మొత్తం అయితే చెప్పేస్తుందన్నమాట. అపర్ణాదేవి సుభాష్ల పెద్ద కూతురు రేవతి. తను ఎంత గారాభంగా పెరిగిందో నీకు తెలియదు కావ్య. తను ఏదంటే అది, ఏం కావాలంటే అది ఇచ్చే అపర్ణ సుభాష్లు రేవతి మీద ప్రాణం పెట్టుకొని బ్రతికేవారు అని చెప్పేసి చెప్తూ ఉండగానే రేవతి ఇక కాలేజీకి వెళ్ళే సీన్స్, ఇక అపర్ణాదేవి సుభాష్ ఇద్దరు రేవతిని ప్రేమగా చూసుకునే సీన్స్ అయితే మనకైతే చూపిస్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్లో. ఇక ఇందిరాదేవి అయితే కావ్యకి చెప్తూ ఉంటుంది, అపర్ణ రేవతిని ప్రేమగా చూసుకుంటూ ఉంటే, ప్రేమగా తనకి అన్నం తినిపిస్తూ ఉంటే చిన్నగా ఉన్న రాజు కూడా కుళ్ళుకునేవాడు. అమ్మ నేను కూడా నీ కొడుకునే, నాకు కూడా నీ ప్రేమ చూపించవచ్చు కదా అని చెప్పేసి కుళ్ళుకుంటూ మాట్లాడేవాడు. రేవతి మీద అంత ప్రేమను చూపిస్తుంటే ఎప్పట్లానే అప్పుడు కూడా రేవతిని చూసి కుళ్ళుకునేది. ఆస్తిలో సగం ఇది లాక్కుపోయేలా ఉందని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉండేది. ఇక రాజ్ అలా కుళ్ళుకోవడం చూసిన ధాన్యలక్ష్మి అయితే, నాన్న రాజ్ నీకు నేను ఉన్నాను కదా, నేను తినిపిస్తానని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే రాజుకి ప్రేమగా అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఇక రేవతికి అయితే అపర్ణతో కూడా సుభాష్ కూడా అన్నం తినిపిస్తూ ఉంటాడనమాట. ఇక అప్పుడే రాజు అయితే కుళ్ళుకుంటూ, అక్క నాకు మా పిన్ని ఉందని చెప్పేసి అంటాడనమాట. రే పోరా, నాకు మా అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారని చెప్పేసి రేవతి అయితే అంటది. ఇక అపర్ణాదేవి సుభాష్లు అయితే రేవతిని ప్రాణంగా చూసుకునేవారు. ఇక తర్వాత రేవతి బర్త్డే అయ్యేసరికి ఇక అపర్ణాదేవి, ఇందిరాదేవి, సుభాష్ ముగ్గురు అయితే రేవతిని ప్రేమగా ముద్దాడి ఇక బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారనమాట. కాలేజీకి అయితే రెడీ చేసి పంపిస్తారు. ఇక కారు దాకా రేవతితో పాటు సుభాష్, అపర్ణ ఇద్దరు వచ్చి సాగనంపుతారనమాట. ఇక ఇందిరాదేవి అయితే మళ్ళీ చెప్తూ ఉంటుంది, మేము రేవతిని బాగా నమ్మాం, చదువుకుంటూ గొప్ప జీవితాన్ని చూసుకుంటుంది అనుకుంటే, కానీ తన ఆలోచన ఇంకోలా ఉన్నాయి, మేము గుర్తించలేదని చెప్పేసి చెప్తుంది అనమాట. అప్పుడే డ్రైవర్ని అయితే చూపిస్తారనమాట. అతనే ప్రస్తుతం రేవతి వల్ల ఆయన. ఇక సుభాష్ అపర్ణ బయటకు అయితే వెళ్ళి రేవతిని సాగనంపుతూ, జగదీష్ అమ్మ జాగ్రత్త అని చెప్పేసి చెప్తాడనమాట సుభాష్. సరే సార్ అని చెప్పేసి జగదీష్ అయితే అంటాడు. ఇక అప్పుడు రేవతి అయితే, ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను, బాగున్నానా అని చెప్పేసి జగదీష్కి అయితే సైకిల్ చేస్తూ అడుగుతుందనమాట. ఇక కారు ముందుకెళ్ళాక ఒక చోట ఆపమని చెప్పేసి చెప్తుంది అనమాట రేవతి. దిగు అని చెప్పేసి అంటది అనమాట. ఇక డ్రైవర్ అయితే దిగుతాడు. ఇక స్వీట్ అయితే తిని, ఇది మా అమ్మ నా కోసం ప్రేమగా చేసింది, తిను అని చెప్పేసి జగదీష్కి అయితే నోట్లో పెడుతుంది అనమాట. నాకు చాలా భయంగా ఉంది మేడం, మీతో ఇలా మన పెళ్ళి అవుతుందా నాకు నమ్మకం లేదని చెప్పేసి జగదీష్ అయితే అంటాడనమాట. అలాంటి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు, నేను మా అమ్మ నాన్నకి చాలా ఇష్టం, నేను ఏం అడిగినా నాకు ఇస్తారు, నేను బాగా చదువుకొని చదువు పూర్తి కాగానే నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఒకరోజు మేము ఎవ్వరూ ఊహించిన పని చేసింది రేవతి అని చెప్పేసి చెప్పగానే ఇక రేవతి, జగదీష్ అయితే మళ్ళీ దండలతో ఇంట్లోకి అయితే వస్తుంటారు. ఇక అది చూసి అందరూ అయితే షాక్ అయిపోతారు అనమాట. ఇక సుభాష్, అపర్ణాదేవి అయితే షాక్ అయి చూస్తూ ఉంటే, రుద్రాణి అయితే ఇది కదా నేను కోరుకున్నది, ఇప్పుడు ఉంటుంది మజా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక రేవతి అయితే, నాన్న నాకు ఇష్టమైనది ఏది మీరు కాదనరనే నమ్మకంతో ఇలా చేశానని చెప్పేసి అనేసరికి సుభాష్ అయితే కోపంగా వెళ్ళి జగదీష్ని అయితే ఒక్కటైతే ఇస్తాడనమాట. ఇక రేవతి అయితే షాక్ అయిపోతుంది, ఎంత మోసం చేసావురా, మీ అమ్మ నాన్నలకి హెల్త్ బాగోకపోతే ట్రీట్మెంట్ కోసం నేనే డబ్బులు ఇచ్చాను, అడిగినప్పుడల్లా జీతం పెంచాను, అడగకపోయినా బోనస్ ఇచ్చాను, దానికి నువ్వు ఇచ్చే బహుమతి ఇదా అని చెప్పేసి కొడుతూ ఉంటాడనమాట సుభాష్ కోపంగా. నాన్న కొట్టకండి నాన్న అని చెప్పేసి రేవతి అయితే అరుస్తూ ఉంటుంది. ఇక సుభాష్ అయితే కోపంగా, నోరు ముయ్, ప్రాణంగా ప్రేమించాను కదా అని ఇలా పరువు తక్కువ పనిచేస్తే చూస్తూ ఊరుకోను, చంపే పడేస్తాడని చెప్పేసి అరుస్తాడనమాట. నువ్వు నా కూతురు కాలిగోటికి కూడా పనికిరావు, అలాంటిది తనతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకున్నావురా అని చెప్పేసి జగదీష్ని అయితే మళ్ళీ కొడుతూ ఉంటాడనమాట సుభాష్. ఇక రుద్రాణి అయితే, అన్నయ్య ఆగు ఆగు అని చెప్పేసి ఆపుతుంది. ఇక వెంటనే రేవతితో, చూసావా రేవతి, నువ్వు మా అన్నయ్యకు నచ్చని పని చేసినా నిన్ను గొప్ప స్థాయిలోనే చూస్తున్నాడు, అలాంటి మనిషిని బాధ పెట్టి ఎలా ఈ పని చేసావు, డ్రైవర్తో పెళ్ళేంటి రేవతి, అసహ్యంగా ఉంది, ఇప్పుడు మీకు పుట్టే బిడ్డ నెత్తిని పెట్టుకుని ఊరేగల వీళ్ళు అని చెప్పేసి ఇంకా రచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అంతవరకు నేను రాణిస్తేనే కదా అసలు వీడిక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళడని చెప్పేసి ఇక జగదీష్ని కొట్టడానికి మళ్ళీ చేయెత్తాడనమాట సుభాష్. నాన్న అని చెప్పేసి గట్టిగా ఇక ఆ చెయ్యిని అయితే ఆపేస్తుంది రేవతి. నువ్వు నాకు అడ్డు చెప్తున్నావా అని చెప్పేసి సుభాష్ అయితే కోపంగా అంటాడనమాట. అవునానా, ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను, అంతేగా, దానికే చంపేస్తారా, ఇప్పటిదాకా మీరు చూపించిన ప్రేమ అంతా నిజం అనుకున్నాను, అందుకే ఇలా వచ్చాను,
కానీ మీరు కూడా అందరి తల్లిదండ్రుల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి రేవతి అయితే అంటదనమాట. ఇక అలా అనగానే రేవతి చెంప చెళ్ళు అనిపిస్తుంది అనమాట. ఆ దెబ్బ అపర్ణాదేవి అయితే కొడుతుంది. ఎంత ధైర్యం ఉంటే మీ నాన్నే ఎదిరిస్తున్నావు? అవునే, మీ నాన్న మూర్ఖుడే. నిన్ను పిచ్చిగా ప్రేమించినందుకు ఆయన ఇప్పుడు మూర్ఖుడయ్యాడు. ఏంటి, పెళ్లి చేసుకొని వచ్చాను అంతే కదా అంటావా? మరి ఉదయం లేచినప్పటి నుంచి నాన్న ఏం టిఫిన్ తినాలి, ఏం బట్టలు వేసుకోవాలి అని ప్రతి విషయంలో మీ నాన్న సలహాలు అడిగేదాన్ని కదా అని చెప్పేసి ఇంకా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట అపర్ణ. ఇక రేవతి అయితే భర్తని ఎంచుకునే అధికారం కూడా ఆడదానికి లేదా అని చెప్పేసి బాధగా అంటూ ఉంటుంది. ఇక అపర్ణాదేవి అయితే డ్రైవర్ని చేసుకున్నావు అని చెప్పేసి అవమానించి మాట్లాడడంతో ఇక రేవతి మళ్ళీ తల్లి మీద కూడా రెచ్చిపోద్ది అనమాట. నన్ను ఏమైనా నువ్వు పడతాను, కానీ ఆయన ఒక్క మాట అన్న ఊరుకోను, నువ్వైనా నాన్న అయినా ఆయన తిట్టడానికి వీలు లేదని చెప్పేసి ఇక వేలు చూపించి మరీ మాట్లాడుతుంది అనమాట. ఇక మళ్ళీ చంప పగల కొడుతుంది ఇక అపర్ణాదేవి. నా భర్తకు విలువ ఇవ్వని నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, పొండి అని చెప్పేసి ఇక ఇందిరాదేవి అంతా ఆపినా కానీ ఆగకుండా ఇద్దరిని మెడపట్టి బయటికి అయితే గెంటేస్తుంది అనమాట అపర్ణాదేవి. ఇక అపర్ణాదేవిని అయితే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రాజు కూడా గొడవను అయితే చూస్తూ ఉంటాడనమాట. ఇక అపర్ణాదేవి అయితే ఇక జగదీష్ని తొయ్యగానే కిందకైతే పడిపోతాడనమాట. ఇక వెంటనే రేవతి వచ్చి చెయ్యి ఇచ్చి పైకి అయితే లేపుతుంది. మేము బ్రతికి ఉండగా నువ్వు ఈ గుమ్మం తొక్కడానికి వీల్లేదు, పొండి, నన్ను కాదని వీళ్ళని ఎవ్వరూ కలవడానికి వీల్లేదని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక అలా రేవతి గతం మొత్తం ఇక కావ్యకైతే ఇందిరాదేవి అయితే చెప్పేస్తారనమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.